నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీ కొనసాగుతూనే ఉంది. కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరవకపోవడంతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మొదట క్వింటాల్కు 2,250 రూపాయల వరకు చెల్లించిన మిల్లర్లు ఇప్పుడు 150 రూపాయల కోత పెట్టారు అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మిల్లర్ల దోపిడీపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. వరి కోతలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా మిల్లున్నటువంటి మిర్యాలగూడ ప్రాంతంలో మిల్లర్ల దోపిడీ కూడా షురూ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి 2,320 రూపాయల క్వింటాల్కి మద్దతు ధర ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఆ మద్దతు ధరని రైతులకైతే అందించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రేట్ని చెల్లిస్తూ కూడా రైతుల్ని నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మాలి అవసరం లేకున్నా కూడా అమ్మాలి ఖర్చు అంటూ కూడా మిల్లర్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు సీసీ కటింగ్ అంటూ కూడా 1% కటింగ్ చేస్తూ రైతుల్ని మరింత దాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా అందులో తాలు ఉందని చెప్పేసి, ఇంకా పచ్చి ఉందని చెప్పేసి, నల్లగా ఉన్నాయని చెప్పేసి కూడా రకరకాల కొర్రీలను పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రైతులను మాట్లాడదాం. చెప్పండి, ఎంత ధర పెడుతురండి? ఈరోజు రేటు 21 అండి. కింటా దారుణంగా ఉంది రైతు పరిస్థితి అయితే. అంటే హెచ్ఎంటీ ఓట్లు ఒకటి వచ్చేసి ఒక 2 మిల్లులు 3 మిల్లులు కొంటారు సార్. మిగతా మిల్లులు ఏ కొంటారు, ఏమన్నా కావేరి చెట్లు కొంటాం అంటారు. ఈ హెచ్ఎంటీ పండించిన వాళ్ళు ఏం చేయాలి సార్? 100 బండ్లు ఉన్నాయి సీరియల్ పొద్దు నుంచి వచ్చి 4:30 నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాం మేము. ఇంతవరకు మా ఓట్లు కొని లేరు. ఏమన్నా లోకల్ బండి తీసుకొచ్చి మేము భోజనం పంపిస్తున్నారు. ఇంతవరకు అన్నం లేదు, టిఫిన్ లేదు, దగ్గర చేద్దామన్నా. మా పరిస్థితి ఏం సార్? హెచ్ఎంటీ బండ్లు ఇంతవరకు ఒక్క బండి పంపాలి ఇళ్ళకు. ఏమన్నా 40 బండ్లు అన్లోడ్ చేసినాం, అది అంటే ఏమన్నా లోకల్ బండ్లు వచ్చి పోతున్నాయి. మేమేం చేయాలి? అధికారులు అసలు అంటే వరి కోతలు ప్రారంభమైన ఇప్పటికే దాదాపు 10 రోజుల నుంచి మిల్లులకు ధాన్యం వస్తుంది కదా, ఏ ఒక్క అధికారి రావట్లేదు? ఏ ఒక్క అధికారి మా కాడికి రాలేదు. మాకు మద్దతు ధర అయితే ఇంతవరకు వేయలేదు. 2,300 అని చెప్పారు కానీ 2,300, 2,100, 2,050, 2,200 ఇట్లా కానీ ఎక్కువ పెట్టలేదు. ఓకే, అంటే మద్దతు ధర ఇవ్వకపోవడం, రైతుల్ని మోసం చేస్తే మిల్లులను సీజ్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. ఎక్కడ కనిపించలేదు ఇంతవరకు. అయితే వచ్చి మమ్మల్ని ఆదుకున్న అధికారులు అయితే ఎవరు రాలేదు. ఓకే, చెప్పండి, అంటే మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? 2 గంటలు సార్ నిన్న డాల నుంచి వచ్చి మేము ఇంత మటుకు అతిలేదు గదిలేదు ఎవ్వరు కొనట్లే. మిల్లులు మొత్తం తిరిగి వచ్చిన లాస్ట్ గిరికి వచ్చిన 10 డాల నుంచి ఇంత మటుకు అడ్రస్ లేరు ఎవరు. ఏంటంటే కొంటాం అంటారు. వీడికి వచ్చి నేను గేట్ తీయట్లే కొట్టుకోవాల్సి వస్తుంది సార్. మేము డ్రైవర్లు రైతులం. చెప్పినటువంటి హెచ్చరికలు కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల్ని మోసం చేస్తున్నటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2,320 రూపాయలు ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడతారా, మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేస్తారా, రైతుల్ని ఆదుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మిర్యాలగూడ.